ఆపగలమా సూర్యకాంతిని ఆపగలమా అదును చూసి ఈరోజు ప్రతి వార్డులలో కూడా ప్రజలు స్వాగతం పలుకుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు జగ్గారెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ వారు సంగారెడ్డిలో గత 4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏమాత్రం జరగకపోవడంతో వారు ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ నిరదీయకంతో స్థానిక మాజీ శాసనసభ్యులు తను ఓడిపోతాడని తెలుసుకొని జగ్గారెడ్డి గారు ఏ విధంగా అయినా సరే సంగారెడ్డికి దూరంగా పెట్టాలని ఒక నీచమైన ఆలోచనతోటి జగ్గారెడ్డి గారు అక్రమైన కేసు పెట్టడం జరిగింది. 14 రోజులు వారు చేయని తప్పుకి అనవసరంగా శిక్ష అనుభవించి మానసికంగా క్షీణించారు. అందుకే వాళ్ళ ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు. కానీ జగ్గారెడ్డి గారు లేకపోయినప్పటికీ కూడా వారి అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జన సందోహంలా వచ్చి మేడం గారికి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. గత 4.5 సంవత్సరాల్లో సంగారెడ్డి నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. నేను బయట నా ఫ్రెండ్స్ కానీ బయట తెలిసిన వాళ్ళకి సంగారెడ్డి ఎమ్మెల్యే ఎవరన్నా మీకు తెలుసా అంటే ఇప్పటికీ కూడా జగ్గారెడ్డి గారే కదా అని అంటారు. అంటే సార్ ఆ విధంగా సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డిగా మలుచుకున్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్క కార్యక్రమం డెవలప్మెంట్ కానివ్వండి, పండుగలు కానివ్వండి, ప్రతి ఒక్కటికి ప్రజల సంతోషమే వారి సంతోషంగా భావించే వ్యక్తి మన జగ్గారెడ్డి గారు మాత్రమే. కావున ప్రతి ఒక్కరు సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి జగ్గారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మా యొక్క కోరిక. జై టీజర్, జై కాంగ్రెస్. పెద్దలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. జగ్గారెడ్డి
ఓడిపోయినా కానీ సంగారెడ్డికి ఇంత సేవ చేసిన నాయకుడు, ఓడిపోయినా కానీ మన సింగూర్ నీళ్ళు ఇంకో ప్రాంతానికి తలరిస్తున్నారని తెలిసి కూడా మీకోసం రన్నాలు రోడ్డు మీద అడ్డుకొని ఎవరు చేస్తారు? ఏ నాయకుడు చేస్తారు? అట్లాంటి జనం నాయకుడు మీ అందరికి దొరికిండు. మీ అదృష్టం. మీరు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని ఎందుకు అంటారు? ఎమ్మెల్యే కాకపోతే ఎవరన్నారండి? సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్న మాట వస్తుంది. ఎట్లా వస్తుంది? మీకు చేసిన అభివృద్ధి వల్లనే. ఇప్పుడు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు? జగ్గారెడ్డి సీఎంలు చేస్తారు. రాహుల్ గాంధీ తెచ్చి ఉట్టిగా వచ్చిందా సీఎంలు? ఉట్టిగా ఆరంభ వాళ్ళు మన కష్టాలు తెలుసుకొని మనకేమన్నా చేస్తారని తెస్తాడు తప్ప ఆయన పుణ్యానికి వస్తున్నాయి మన పైసలు అంతంత ఖర్చు పెట్టి సభలు చేస్తాడు. ఉట్టిగా చేస్తాడా? ముగ్గురు సీఎంలు తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఐఐటీ తీసుకొచ్చిండు, రోడ్లు లేపించిండు. ఇట్లాంటి పెద్ద పెద్ద పనులన్నీ చేసిన ఘనత ఎవరిది? జగ్గారెడ్డి గారిదమ్మ. ఓడిపోయినా కానీ రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు. అది మామూలు విషయం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉట్టిగా తీసి పడేస్తారు. అది మామూలు విషయం కాదు. ఎంత కష్టం ఉంటుంది. జగ్గారెడ్డి ఎంత కష్టపడుతూ కానీ రాహుల్ గాంధీ మనం సంగారెడ్డికి ఎందుకు వచ్చిండు చెప్పండి? జగ్గారెడ్డి గారి మీద ఉన్న నమ్మకమే అంత పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు జగ్గారెడ్డిని ఎందుకు ఏమనడని అందరికి భయంకరంగా కనిపిస్తాడేమో. అట్లాంటి మనిషి కాదు. మంచి చేసిన వాళ్ళకి మంచి కనిపిస్తారు. ఆయన గంభీరంగా ఎవరికి కనిపిస్తారు? చెడు చేసిన వాళ్ళకి గంభీరంగా కనిపిస్తారు. ఎవరికి? టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకే గంభీరంగా కనిపిస్తారు. నానా అట్లాంటి వ్యక్తి కాదైనా. మీ అందరికి చాలా మందికి తెలిసి ఇక్కడ ఏమో ఆయన మీద ఆరోపణలు చాలా బూడిద చల్లాలని వాళ్ళకి పేరు తగ్గుతుంది. జగ్గారెడ్డికి పేరు వస్తుంది అన్న భయం వాళ్ళకి పనులు చేస్తే అదే లేదు వాళ్ళకి. ఏం చేద్దాం మరి? జగ్గారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకున్నాము. మీకు జగ్గారెడ్డి పుణ్యం అనే జీవితం అంతా ప్రజల కోసం ఎన్నికలు జరిపినారు. సంపాదించిన పైసలు జగ్గారెడ్డి సంపాదించలేదని చెప్పదు, కానీ సంపాదించిన పైసలు మాత్రం ప్రజల కోసం ఆదుకుంటారు. పండుగలు చూసుకోతాం. జగ్గారెడ్డి అంటే ఏమంటారు? సంగారెడ్డిలో పండుగలు చేస్తారంటారు. ఒకటి చేస్తారా? మనం ఇంటితో చేసుకుంటాం కాబట్టి మంచిగా అందరూ ఒకే దగ్గర పండుగ చేసుకోవాలని అంత ఎంత పెద్ద పెడతారు. పత్రం వస్తుంది. ఇప్పుడు అవుతారా జగ్గారెడ్డి? ఆగడు. దసరా మరి దసరా వచ్చినప్పుడు నాలో ఓడిపోయిన 4 సంవత్సరాలు స్టేజ్ పక్కన నించొని టపాకాలు కానీ రావణాసురుడి కానీ ఎవరు చేపించిండ్రా? మా అంతా జగ్గారెడ్డి వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. వాళ్ళ పైసలతో స్టేజ్ చేపారు, లైట్ చేపారు. అది కూడా మున్సిపాలిటీదే. సొంతంగా ఏం పెట్టారు ఆయన. ఓడిపోయినా కానీ సొంత పైసలతో మీరు పండుగ చేసుకోవడం ఆపొద్దు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పండుగలు చేపించినానో అదే విధంగా ఓడిపోయినా సరే జనాలకి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏదో తెలుస్తుంది. నేను ఓడిపోయినా పర్వాలేదు, నన్ను మళ్ళీ గెలిపించుకుంటారన్న ప్రజలు అన్న నమ్మకంతోనే మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నాన్నకి కొంచెం ఆరోగ్య సమస్య ఉండడం వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఆయన తప్పులు చేయడం, తప్పు చేస్తే తప్పు ఎవరు చేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తారు తప్పులు. ఎందుకు? మీకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేపించుకున్నారు కానీ పనులు చేయలేరు. టీఆర్ఎస్ నాయకులు కొన్ని మాటలు అంటారు, మేము చేస్తాం సంగారెడ్డి అభివృద్ధి అని. మీరే చేసేది జగ్గారెడ్డి ఎప్పుడో చేసేది సంగారెడ్డి అభివృద్ధి. మీరు కొత్త వచ్చి చేసేదే ఉన్నది. అందరినీ తెచ్చిండు. మరి ఇంకేం చేస్తారేమో. మరి నాన్న వేసిన రోడ్ల మీద మళ్ళీ రోడ్లే తప్ప ఇంకేం చేయగలరు? చేసిన పనులన్నీ చేస్తారు. రోడ్లు అది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఎండలు కూడా మా మాటలు వినడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పేరు పేరుగా. ఎందుకంటే జగ్గారెడ్డి గారు రాకపోయినా కూతురుగా నేను వచ్చిన, అమ్మ వచ్చిన, మా మాటలు వింటున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దానిని జగ్గారెడ్డి గారిని మీరు ఆశీర్వదించి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ పనులు మీరు మళ్ళీ చేయించుకోండి. ఇంత అభివృద్ధి ఎక్కడ చేస్తుండరు ఏ నాయకుడు
సంగారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టకపోతుండే ముందు. సంగారెడ్డి అని ఇప్పుడు అందరికీ తెలుసు. అభివృద్ధి జరిగింది. ఐఐటి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ మీకు తెలుసా? ఎంత మంది ఉద్యోగాలు వస్తే మీ అందరికీ తెలుసా? కానీ రాణిస్తున్నారు వాళ్ళు. ఏం చేద్దాం? జగ్గారెడ్డి గారు వస్తే మళ్ళీ ఇక నేను సెలవు తీసుకుంటా. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, మరి జగ్గారెడ్డి నాయకత్వం. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మొదలుపెట్టినాం. 24, 26, 27 3 వార్డులు కూడా ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి 4.5 సంవత్సరాలు మీరు చూసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో రెండు కూడా మీరు చూసిండ్రు. మీకు తెలిసింది ఏ పార్టీ మనకు పని చేసి పెట్టింది, ఏ పార్టీ పని చేయలేదు. ఇంకా 9 నెలల పరిపాలన ఉంటే కూడా రాజీనామా చేసి ఓట్లు వేయమని అడుగుతున్నారు. పని చేసి ఓట్లు అడగాలి కానీ ఇంకా సమయం పెట్టుకొని కూడా రాజీనామాలు చేసి ఓటు అని ఏ విధంగా అడుగుతారు? మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలియదు. ఒక్క ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చలేదు. చేస్తామని చెప్పి చేయలేదు అంటే మనకు అర్థమైంది. 9 నెలల ముందు రాజీనామా చేయడం, ఇచ్చిన వాగ్దానం కూడా ఒక్కటి కూడా ప్రజలకు నెరవేర్చకపోవడం. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని కూడా చేతగాని ప్రభుత్వం అని తెలిపి వాళ్ళే చేసిండ్రు. చేతగాని ప్రభుత్వం మాది కాబట్టి ముందే రాజీనామా చేస్తున్నాం. ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము మాకు చేతనైతే లేదనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలకు కూడా తెలిసిపోయింది. దయచేసి మీరందరూ వినండి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరందరూ ఎంతో ఆశలతో ఉన్నారు. ఒక్కసారి తప్పు చేసినాం, మనమే అనుభవించినాం. మళ్ళీ ఆ తప్పు చేయొద్దని ప్రతి మనసులో ఉంది. మరి ధైర్యం దమ్ము ఉన్న మన నాయకుడు జగ్గారెడ్డి గారు మరి వాళ్ళ అభ్యర్థి ఓడిపోతున్నాడని తెలిసి ఎలక్షన్ల ముందే కేసులు పెట్టి జైల్లోకి పంపించి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల పని చేసి ప్రజల మెప్పు పొందాలి కానీ నాయకుల లోపల పెడితే ప్రజలు మన భయపడి ఈరోజు ఇంతమంది వచ్చిందంటే భయపడి కాదు, జగ్గారెడ్డి గారి అభిమానంతో మీరు చేస్తున్నారు. జగ్గారెడ్డిని జైల్లో పెడితే ప్రజలందరూ తెలిసింది అన్యాయంగా పెట్టిందని, అక్రమంగా పెట్టిందని. మీ జాతకము మీ కథ అంతా కూడా ప్రజలు తెలిసిపోయింది. ఇక నమ్మరు ఇక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నది. మరి మీ 3 వార్డులలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయని అడుగుతున్నా. రాలేదు, చేయలేదు. ఇది ఎప్పుడన్నా మీ వార్డుకు మరి అధికారులను తీసుకొని నాయకులు వచ్చిండ్రా అని అడుగుతున్నాను. వస్తే తెలుస్తాయి కదా మన బాధలు, మనం ఏ విధంగా ఉన్నాం, మన బాధలను చెప్పుకుంటేనే కదా తెలిసేది. వాళ్ళు రాలేదు కాబట్టి ఒక మాట కూడా మనం వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు చేసి కూడా చూపెట్టలేదు. మరి ఉద్యోగాలు రాలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఇంటింటికి కాదు, తెలంగాణలో ఉన్న ఒక జిల్లాకు కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇంటింటికి అయ్యే పనులు కావు కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకు పబ్బం కట్టి వాళ్ళకు పదవులు రావాలని మాయ మాటలు చెప్పిండు. ఇప్పుడు మనం నమ్మినందుకు మన పని ఏదో వాళ్ళు మంచి చేసి మన కడుపు కొట్టిరు, వాళ్ళ కడుపు నింపుకున్నారు. అంతేగాని మనకేం చేసింది లేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అలా చెప్పదు. చెప్పిందంటే చేసి తీరుతుంది. అది ప్రజలందరికీ తెలుసు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయో అవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించింది. ఎప్పుడు కూడా అదే దమ్ము ధైర్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వస్తుంది అంటే వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళు చేసినందుకు మీరందరూ నమ్మకంతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓట్లేద్దామా అని. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తుంది. 1,00,000 ఉద్యోగాలు అందరికీ సరిపోవు కాబట్టి మిగిలిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఆడపిల్లగా నోట్ల డిగ్రీ చదివి అంతకన్నా పెద్ద చదువులు చదివి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రతి నెల 3,000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అలాగే మరి పెన్షన్లకు వస్తే నా తల్లులు తండ్రులు 65 నుండి 70 నుండి 70 నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి సరిపోతలేదు కదా, అంతే కదా. ఇస్తలేదంటే వాళ్ళు మిగిలిన పెట్టుకుని వాళ్ళే మంచి కావడానికి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.